హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెరీర్ విత్ చరణ్. ఈరోజు ఒక ఇంటర్న్ పొజిషన్ తీసుకొచ్చారండి. ఎవరైతే ఇంటర్న్‌షిప్ చేయాలి, మంచి ఎంఎన్‌సి కంపెనీలో వాళ్ళ కోసం ఇదంతా. ఇంటర్న్ పొజిషన్స్ అడుగుతున్నారు అండ్ ఆహ్, అప్రెంటిస్ ఇలాంటి పొజిషన్స్ అనేటివి ఇప్పుడు ఎక్కువ జరుగుతున్నాయి. సో, ఎవరైతే ఫ్రెషర్ పాస్ అవుట్స్ ఉంటారో వాళ్ళకి చాలా మంచి ఛాన్సెస్ ఉన్నాయి. సో, మనకి పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ అని ఇలాంటివి ఏం మెన్షన్ చేయలేదు మనకి ఈ వైలో. సో, ఎవరైతే ఫస్ట్ టైమ్ నా ఛానల్‌ని విజిట్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. ఎందుకంటే నేను వెంటనే వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తది. సో, మీరప్పుడు ఆ నోటిఫికేషన్ అనేది మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. సో, మన ఛానల్‌లో ఓన్లీ యాక్టివ్ హైరింగ్ పొజిషన్స్ మాత్రమే నేను వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నాను. సో, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేస్తున్నారు. చాలామంది రిప్లై ఇస్తున్నారు. రీసెంట్‌గా మనం చెప్పాను కదా! ఒక అమ్మాయికి ఒక మన సబ్‌స్క్రైబర్‌కి జాబ్ వచ్చింది. అండ్ వి గాట్ ఎ మెయిల్. సో, ఐయామ్ వెరీ హ్యాపీ అబౌట్ థాట్. అండ్ చాలామంది అప్లై చేస్తున్నారు. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ వరకు వెళ్తున్నారు. బట్ క్లయింట్స్ రౌండ్స్ ఆర్ పెండింగ్ అని చెప్తున్నారు. ఓకే, వెయిట్ చేయండి. దట్స్ నాట్ విల్ గెట్ ఎ బెటర్ ఛాన్స్. ఇది కాకపోతే ఇంకో కంపెనీ. సో, అలా మోటివేట్ అయి ఉండండి. అంతేగాని ఇక్కడ డల్ అయిపోకండి. సో, మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ వైలో ఐఏ ఇంటర్న్ పొజిషన్ వచ్చేసి ఉంది. సో, లొకేషన్ వచ్చేసి త్రివేంద్రం. ఆహ్, ఇన్ డీటెయిల్‌గా మనం చూసుకున్నట్టయితే మనకి రోల్ వచ్చేసరికి ఇంటర్న్ పొజిషన్ అండ్ ఎస్ఎల్ఏ వచ్చేసరికి స్ట్రాటజీ అండ్ ట్రాన్సాక్షన్ ఇష్యూస్. సో, సర్వీస్ లైన్ అండ్ బిజినెస్ ఏరియా వచ్చేసరికి మీకు అర్థమై ఉంటది. స్ట్రాటజీ అండ్ ట్రాన్సాక్షన్ పార్ట్. సో, డిపార్ట్మెంట్ వచ్చేసరికి లైక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అడ్వైజర్‌గా మనం ఉంటాము. సో, ఆ డిపార్ట్మెంట్‌లో మనం వర్క్ చేస్తాం యాస్ ఎన్ ఇంటర్న్ పొజిషన్ అంటే లైక్ తెలుసు కదండీ మనం ఆహ్, మనకు ఎక్కువ ప్రాజెక్ట్స్‌లో ఇన్వాల్వ్ కాకుండా లైక్ చిన్న వర్క్స్ స్టార్టప్‌లో అంటే స్టార్టింగ్‌లో బేసిక్స్ నుండి వర్క్స్ అనేది మనకు నేర్పిస్తుంటారు. ఏదైనా సెపరేట్ ప్రాజెక్ట్‌లో మనల్ని ఇన్వాల్వ్ చేసి. సో, ఇక్కడొచ్చేసరికి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అడ్వైజర్‌లో ఈ ఇంటర్న్ పొజిషన్ అనేది ఉన్నది. సో, దాని రోల్ ఆఫ్ వర్క్ వచ్చేసరికి స్ట్రాటజీ అండ్ ట్రాన్సాక్షన్ వర్క్. సో, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏందంటే ఇప్పుడు ఈ ఇంటర్న్ ఎవరైతే ఉన్నారో సో, అసిస్టెంట్ ఇన్ ప్రిపేరింగ్. సో, ఈయన అసిస్టెంట్‌గా వర్క్ చేయాలి. లైక్ ప్రిపేరింగ్ ప్రెజెంటేషన్, రిపోర్ట్స్, క్లయింట్ మీటింగ్స్ కోసం రెడీ చేయాలి. అండ్ ఇంటర్నల్ డిస్కషన్ కోసం ఏదైనా రిపోర్ట్ గానీ, మనకు ప్రెజెంటేషన్స్ గానీ రెడీ చేయడం జరుగుతుంది. సో, కంట్రిబ్యూషన్ డెవలప్‌మెంట్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూస్ అండ్ ఏఐ రిలేటెడ్ టాపిక్స్ ఫర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. సో, ఏదైనా లైక్ డెవలప్‌మెంట్ పాయింట్స్ కూడా ఉంటాయి మాట్లాడడానికి అండ్ ప్రపోజల్ చేయడానికి ఏఐ రిలేటెడ్ పార్ట్‌లో. చాలా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అంటే ఏఐ రిలేటెడ్ టాపిక్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి దట్ ప్రాజెక్ట్‌లో. టీమ్‌ని సపోర్ట్ చేయాలి. ఎకనామిక్ అనాలిసిస్ ఫర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. క్వాంటిటీ క్వాంటిటేటివ్‌గా ఉండాలి. అండ్ క్వాలిటీ అనాలిసిస్ ఆఫ్ కాస్ట్ అండ్ బెనిఫిట్స్. సో, ఈ పర్టిక్యులర్ రిపోర్ట్ అనేది కంప్లీట్‌గా మనం జనరేట్ చేస్తూ ఉండాలి యాస్ అన్ ఇంటర్న్. కంప్లీట్‌గా వచ్చేసరికి అడ్వైజర్‌గా ఉన్నాం కాబట్టి మల్టిపుల్ టీమ్స్‌తో మనం వర్క్ చేయడం జరుగుతుంది. అండ్ డేటా అనలైజ్ చేయడం, అక్యురెన్సీ అండ్ రిలవెన్సీ ఇలాంటి ఎక్కువైతే మనల్ని మీటింగ్స్‌లలో ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తారు. అండ్ ఐడియాస్ మన నుండి ఐడియాస్ కూడా తీసుకుంటారు. లైక్ మనం ఏదైనా కొత్త ఐడియా నువ్వు ఇనిషియేట్ చేయాలన్నా, సో, నువ్వేమైనా ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకో, సో, ఒక పర్టిక్యులర్ డాక్యుమెంట్స్ మనం ఇన్వాల్వ్ అయ్యి మీటింగ్ పెట్టుకొని ఇంటర్నల్ టీమ్‌తో డిస్కషన్ కూడా చేయొచ్చు. సో, అలాంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో, ఎవరైతే కరెంట్‌లీ పర్సూయింగ్ ఆర్ రీసెంట్‌లీ కంప్లీటెడ్ బ్యాచిలర్ డిగ్రీస్ ఇన్ ఎకనామిక్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్. సో, వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇక్కడ. సో, ఇక్కడ మనకి బ్యాచిలర్ డిగ్రీ కావాలన్నారు ఇన్ ఎకనామిక్స్ అండ్ దానిలాంటి ఫీల్డ్ ఎలాంటి ఉంటాయి. లైక్ ఏదైనా గ్రాడ్యుయేట్ లైక్ రిలేటెడ్ ఫీల్డ్‌లో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్ ఉండాలి. ప్రొఫిషియన్సీ ఇన్ మైక్రోసాఫ్ట్ సూట్. ఎందుకంటే ఇక్కడ మనం కంప్లీట్‌గా ప్రొఫిషియన్ట్‌గా ఉండాలి. ఎందుకంటే ప్రజెంటేషన్ స్కిల్స్ ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎక్సెల్, పవర్ పాయింట్, వర్డ్ ఇలాంటివి యూజ్ చేస్తూ మనం డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేయాలి. క్లయింట్ ప్రజెంటేషన్స్, మళ్ళీ ఇంటర్నల్ మీటింగ్స్ ఉంటాయి కాబట్టి సో, ఈ ఐఏ ఇంటర్న్ వచ్చేసి కంప్లీట్‌గా ఇందులో ప్రొఫిషియంటే ఉండాలి ఆ మైక్రోసాఫ్ట్ సూట్‌లో. సో, కమ్యూనికేషన్ స్కిల్ మంచిగా ఉండాలి. అండ్ ఎబిలిటీ టు వర్క్ డిఫరెంట్ టీమ్స్‌లో వర్క్ చేస్తూ ఉండాలి. అంటే మేనేజ్ మల్టిపుల్ డిఫరెంట్ టాస్క్స్ వస్తాయి. అండ్ మల్టిపుల్ ప్రాజెక్ట్‌లో ఇన్వాల్వ్ అయినప్పుడు చాలా టాస్క్ ఉంటాయి. సో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అండ్ ఏఐ కంపెనీలో వర్క్ చేయడానికి, సో, నేను దీన్ని మన వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఆహ్, ఈ యూజర్ ఆహ్, ఈ యూఆర్ఎల్‌ని. సో, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు వెళ్లి తరోగా చదువుకొని అప్లై చేసుకోండి. పొజిషన్స్ అనేవి మార్కెట్ చాలా కష్టంగా ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసేసేయండి. లేట్ చేయకండి. ఎందుకంటే యాక్టివ్‌గా హైరింగ్ జరుగుతుంది ఈ పొజిషన్. సో, ఎవరైతే రీసెంట్‌లీ పాస్డ్ ఔట్ అండ్ డిగ్రీ ఇది కంప్లీట్ చేసి ఉంటారో. సో, ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇలాంటి పొజిషన్స్ మీద వర్క్ చేయాలని చెప్పండి. నేను మాక్సిమం ట్రై చేస్తాను అలాంటి పొజిషన్‌ని తీసుకురావడానికి మన వీడియోలో.
ఇం సో, సో until then, bye అండి. Thank you so much for your support and please subscribe to my channel Career with Sharan and like, share, comment. Thank you. All the best guys.